హాయ్ అండి. ఎలా ఉన్నారు? గ్రీన్ కార్డ్ కోసం అయితే 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇంకొన్ని కేసెస్‌లో అంతకంటే ఎక్కువ టైం వెయిట్ చేస్తున్న ఇండియన్స్‌కైతే ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. ప్రతి సంవత్సరం ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ సాధారణంగా 1,40,000 అని మనం వింటుంటాం కదా! కానీ ఇప్పుడు ఫిజికల్ ఇయర్ 2026కి గాను దాదాపు 1,40,000 నుంచి 1,81,317కి పెరిగింది. అంటే దాదాపు ఎక్స్‌ట్రా 46,000 ఇమిగ్రెంట్ వీసా నంబర్స్ అయితే అవైలబుల్ అయ్యాయి కదా! అంటే 46,000 ఎక్స్‌ట్రా ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఇమిగ్రెంట్ వీసా నంబర్స్ అయితే అవైలబుల్ అయ్యాయి కదా! అయితే ఇండియా గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుందా? అంటే నెక్స్ట్ ఈబీ1, ఈబీ2, ఈబీ3 డేట్స్ కరెంట్ డేట్స్ అవుతాయా? ఆల్రెడీ 10 ఇయర్స్ అంతకంటే ఒక 15 ఇయర్స్ అలాంటి కేసెస్‌లో ఉన్న వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూసేనా? ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్. అంటే ప్రీవియస్ సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడు ఏం మారింది అనేసి చిన్న ఎక్స్‌ప్లనేషన్ అనమాట. ఈ 1,86,317 నిజమేనా అంటే నిజమే. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ వచ్చేసి సెప్టెంబర్ 2026 వీసా బులెటిన్ ప్రకారం ఫిజికల్ ఇయర్ 2026కి గాను ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ప్రిఫరెన్స్ ఇమిగ్రెంట్ వీసా 86,317కి మారింది. నార్మల్లీ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ప్రిఫరెన్స్ కేటగిరీకి బేస్ లెవెల్ యాన్యువల్లీ 1,40,000 ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్‌లో ఏదైతే యూజ్ చేయకపోతే ఇమిగ్రేషన్ ఒక లా ఉందన్నమాట. అవన్నీ కూడా ఈ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌కి మూవ్ అవుతాయన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే గనక ఒక పర్టిక్యులర్ ఫిజికల్ ఇయర్‌లో ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్‌కి బేస్ లెవెల్ 1,40,000 ఉండొచ్చు కదా! ఇప్పుడు ఇలా ఏవైతే యూజ్ చేయాలో అవన్నీ దీనికి ఫాలో అవుతాయి కాబట్టి ఆ సంఖ్య అనేది నంబర్‌గా పెరుగుతుందన్నమాట. సో, సోషల్ మీడియాలో ఇప్పుడు మనకు వైరల్ అవుతుంది గదా! గ్రీన్ కార్డ్ లిమిట్ ఫిజికల్ ఇయర్ 2026కి గాను 1,40,000 నుంచి 1,86,317కి పెరిగింది అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే. కాకపోతే దాని బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతుందంటే ఏవైతే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలో కొన్ని అన్‌యూజ్డ్ ఉంటాయి గదా! ఆ అన్‌యూజ్డ్ అన్నీ కూడా ఈ ఫ్యామిలీ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌కి మూవ్ అవుతున్నాయన్నమాట. దానివల్ల ఆ ఫిజికల్ ఇయర్‌లో దాని సంఖ్య అనేది పెరుగుతుందన్నమాట. సో, ఇంతకుముందు అసలు ప్రీవియస్ ఎలా ఉండేదంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక థియేటర్‌లో 140 సీట్స్ ఉన్నాయనుకోండి. అంటే ఈ ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ అప్లికెంట్స్‌కి మాత్రమే అనుకుందాం. దాంట్లో ఎలా ఉంటాయంటే ఈబీ1, ఈబీ2, ఈబీ3, ఈబీ4, ఈబీ5 కేటగరీస్ ఉంటాయన్నమాట. దాంతో పాటు కొన్ని హై డిమాండ్ కంట్రీస్‌కి అంటే ఇండియా, చైనా లాంటి వాటిల నుంచి లక్షల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇండియా నుంచి లక్షల్లో అప్లికెంట్స్ లక్షల్లో ఉన్నాయని చెప్పేసి మొత్తం ఈ 1,40,000 మొత్తం ఇండియాకే ఇవ్వరన్నమాట. గవర్నమెంట్ అలా చేయదన్నమాట. సో, ఇప్పుడు ఏదైతే ఇండియా నుంచి అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకెలా అంటే ఫర్ కంట్రీ లిమిట్స్ ఉంటాయి. కంట్రీకి ఇన్ని అనేసి ఉంటది. తర్వాత వాళ్ళ కేటగరీ ఉంటది. తర్వాత ప్రయారిటీ డేట్ అవన్నీ కూడా అప్లై అవుతాయన్నమాట. అందుకే ఇండియన్ గ్రీన్ కార్డ్స్‌కి బ్యాక్‌లాగ్ ఎక్కువ ఉంటదని చెప్తారన్నమాట. ఇప్పుడేం మారిందంటే ఈ ఫిజికల్ ఇయర్ 2026 కానీ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ప్రిఫరెన్స్ లిమిట్ వచ్చేసి వరల్డ్ వైడ్ 1,86,317కి పెరిగింది. అంటే ఇప్పుడు ఒక లైన్‌లో 1000 మెంబర్స్ ఉన్నారు. మనకు 100 టోకెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబర్ పెరగడం వల్ల 100 టోకెన్స్ కాస్త 130 టోకెన్స్ అయినాయి. రఫ్లీ మనకి 46,317 నంబర్స్ ఎక్స్‌ట్రా నంబర్స్ వరల్డ్ వైడ్ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ సిస్టమ్‌లో ఉన్నాయన్నమాట. సో, దీన్ని బట్టి డెఫినైట్‌లీ ఇది పాజిటివ్ విషయమే గదా! మనకి బేసికల్లీ నంబర్స్ పెరిగాయి కాబట్టి యూఎస్ఏస్ స్టేట్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ కూడా కొంచెం ఎక్కువగా ముందరికి ప్రాసెస్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఇప్పుడు ఏవైతే ఎక్స్‌ట్రా నంబర్స్ ఉన్నాయో 46,317 అవన్నీ కూడా ఇండియాకి కాదనమాట. ఇక్కడ పర్టిక్యులర్‌గా కొన్ని హై డిమాండ్ కంట్రీస్‌కి ఇండియా, చైనా లాంటి వాటికి పర్టిక్యులర్‌గా కొన్ని రూల్స్ ఉంటాయనమాట. కంట్రీ లిమిట్స్ ఉంటాయి, కేటగరీస్ ఉంటాయి, ప్రియారిటీ డేట్స్ ఉంటాయి. అవన్నీ అప్లై అవుతాయి. ఇప్పుడు ఇవి పెరిగింది కదా అని చెప్పి ఒక్కసారిగా రాత్రికి ఓవర్‌నైట్ ఇండియా బ్యాక్‌లాగ్ క్లియర్ అవ్వదనమాట. అట్లా అని చెప్పి లాస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ ముందుకు రారనమాట. ఎందుకంటే అసలు గ్రీన్ కార్డ్ ప్రాసెసే అలా ఉంటదనమాట. సో, ఫైనల్‌గా ఫిజికల్ ఇయర్ 2026కి గాను ఎంప్లాయ్‌మెంట్ బేస్ లిమిట్ 1,40,000 నుంచి 1,86,317కి పెరిగింది అంటే ఇండియా బ్యాక్‌లాగ్ క్లియర్ అవుతుందని కాదు. కాకపోతే ఏంటంటే మనకి పర్టిక్యులర్‌గా ఇండియా బ్యాక్‌లాగ్ ఎందుకు అంత టైం పడుతుందంటే గనక ఇండియాకి కొన్ని పర్ కంట్రీ లిమిట్స్ ఉంటాయి. అంతేగాని మనకి ఇప్పుడు ఏవైతే ఎక్స్‌ట్రా నంబర్స్ ఉన్నాయి కదా! 46,317లో అది వరల్డ్ వైడ్ లిమిట్ అనమాట. అందరికీ వస్తాయి. ఇండియాకి మాత్రమే కాదు. అది పాజిటివ్ విషయమే. అందులో మేబీ కొంతవరకు మూవ్ అవ్వచ్చు. అంతేగాని అన్నీ ఇప్పుడు పెరిగిన నంబర్ అన్నీ కూడా ఇండియాకి కాదనమాట. సో, ఒక పర్ కంట్రీ లిమిట్సే కాదు. ప్రియారిటీ డేట్ కేటగరీస్ అంటే ఈబీ1, ఈబీ2, ఈబీ3, ఈబీ4, ఈబీ5 ఉంటాయన్నమాట. పర్టిక్యులర్‌గా ఇప్పుడేంటంటే ఇండియా ఈబీ2 కేటగరీ ఏదైతే ఉందో ఆల్రెడీ యుకలే 2026కి ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ అయిపోయిందనమాట. అండ్ ద కేటగరీ యాన్యువల్ నంబర్ రీసెట్స్ అక్టోబర్ 1, 2026తో ఫిజికల్ ఇయర్ 2027 ప్రారంభమైనప్పుడు మాత్రమే. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్ చూసి హ్యాపీ అవ్వాల్సిందని గాని, అట్లా అని చెప్పి ఏ యూజ్ లేదని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక నంబర్ అయితే పెరిగింది. ఎందుకంటే ఎక్స్‌ట్రా 46,317 అంటే ఇండియాకొచ్చేసరికి కొన్ని పర్ కంట్రీ లిమిట్స్ ఉన్నా కూడా నంబర్ అనేది పెరగడం అనేది గుడ్ న్యూసే అనమాట. కానీ ఇక్కడ మీ గ్రీన్ కార్డ్ డిసైడ్ చేసేది మాత్రం పర్ కంట్రీ లిమిట్స్, ప్రియారిటీ డేటు, మన కేటగరీస్ ఇవన్నీ కూడా. అంటే దాంతో పాటు వీసా బులెటిన్ కూడా అనమాట. సో, మీరు ఏ కేటగరీలో ఉన్నారు? ఈబీ1, ఈబీ2, ఈబీ3యా? సో, మీరిప్పుడు ఈ ఎక్స్‌ట్రా నంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గుడ్ న్యూస్‌గా ఫీల్ అవుతున్నారా? మీరు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.